వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శాలిని. సిక్కోలు గొంతు ఎండుతుంది. గుక్కడు నీటి కోసం ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేదు. కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తున్నారు. రక్షిత మంచినీటి పథకాలు పనిచేయకపోవడంతో వాగులు, నదుల్లో చెలమల నీళ్లే దిక్కవుతున్నాయి. అపరిశుభ్రమైన ఆ నీటిని తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. శ్రీకాకుళం ప్రజల నీటి కష్టాలు చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి. కంప్యూటర్ యుగంలో కూడా బిందెడు నీటి కోసం యుద్ధమే చేస్తున్నారు సిక్కోలు ప్రజలు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ నీటి కష్టాలు మాత్రం తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటిలో ఖాళీ బిందెలు, వీధిలో ట్యాంకర్ల వద్ద గొడవలు, వార్డుల్లో దాహం కేకలు. శ్రీకాకుళం జిల్లాలోని పల్లెల నుంచి పట్టణాల వరకు ప్రజలందరికీ ఒకటే సమస్య. కుళాయిల ద్వారా నీరు రాక, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరగక గొంతులు ఎండుతున్నాయి. మరీ ముఖ్యంగా శివారు ప్రాంతాల వాసుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. జీవనాధారం నీరు లేకుంటే అంతా నిర్మానుష్యం. వేసవి ప్రారంభం కావడంతో శ్రీకాకుళం జిల్లాలో ప్రజల యొక్క తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. గుక్కడి తాగునీటి కోసం పడరాని కష్టాలు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో జిల్లాల నదులున్నప్పటికీ కనీసం తాగునీటికి కూడా నోచుకోవట్లేదు అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజల యొక్క తాగునీటి కష్టాలపై రాజ్ న్యూస్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్. ఇటు శ్రీకాకుళం జిల్లాలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. వేసవికాలం ప్రారంభంలోనే మంచినీటి కష్టాలు తీవ్రమయ్యాయి. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాలు మొరాయిస్తున్నాయి. బోరు బావులకు కూడా కనీసం మరమ్మత్తు చేయకపోవడంతో అనేక చోట్ల చెలమల నీటిపైనే ప్రజలు ఆధారపడుతున్నారు. చెలమల నీటిని తాగడంతో అనేక మంది రోగాల బారిన పడుతున్నారు. ఉదయం, మధ్యాహ్నం చెలమల నీరు తేవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిప్పులు చెరుగుతున్న వేళ ఎండిన చెరువులు, ఇంకిన పంపులో నీళ్లు ప్రజల యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, మహేంద్రతనయ, బహుదా, వంశధార ఇలాంటి ప్రధాన నదులు ఎన్ని ప్రవహిస్తున్నప్పటికీ శ్రీకాకుళం జిల్లా శివారు ప్రాంతాల్లో మాత్రం ఇలా తాగునీటి కష్టాలు మాత్రం ఇంకా తగ్గడం లేదని చెప్పుకోవచ్చు. ఈ తాగునీటి కష్టాలకి ఇప్పుడు చూస్తున్న చిత్రం నిలువుట అర్థం అని కూడా చెప్పుకోవచ్చు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు రోజుకు ఒక ట్యాంకర్తో మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నాయి. అవి కాస్త ముందున్న వారికి మాత్రమే అందుతున్నాయి. కాలనీ లోపల ఉండే వారికి దొరకడం లేదని స్థానికులు చెబుతున్నారు. దీంతో డబ్బులు పెట్టి నీటి క్యాన్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొందని అంటున్నారు. వంటకు, స్నానానికి, దుస్తులు ఉతికేందుకు సైతం నీటిని కొనుగోలు చేయాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యాలయానికి, ఎంపీడీఓ ఆఫీస్కి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని దబ్బపాడు గ్రామస్తుల పరిస్థితి ఘోరంగా ఉంది. 2 దశాబ్దాలుగా నిత్యం 2 కిలోమీటర్ల దూరంలోని వంశధార నది ప్రాంతానికి నడుచుకొని వెళ్లి నీటిని తెస్తున్నారు ఇక్కడి ప్రజలు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతిరోజు 3-4 సార్లు నీటి కోసం వంశధార నదికి వెళ్తున్నారు. గ్రామం మొత్తానికి ఒకే గుంత తవ్వుకొని ఆ గుంతలో ఉన్న నీటిని పట్టుకోవడంతోనే వారికి ఆ రోజు గడిచిపోతుంది. ఎక్కడికైనా కూలీ పనులకు వెళ్లాలంటే ఆ రోజు ఇంటిలో నీరు ఉండే పరిస్థితి లేదు. ప్రభుత్వాలకి తమ కష్టాలు చెప్పుకున్నా ప్రయోజనం ఉండడం లేదట. శ్రీకాకుళం జిల్లాలో దబ్బపాడు అనే గ్రామంలో ఉన్నాను. చూస్తున్నారు కదా, ఈ వెనక ఏదైతే నీటి చలమలు ఉన్నాయో దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఈ నీటి చలమల నుంచే వీళ్ళు నీళ్లు తీసుకుంటున్నాము అంటున్నారు. ఈ చిత్రం ఒక్కటి చాలు ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు ఎంత నీటి కష్టాలు పడుతున్నారు అనే దానికి అర్థం పడుతుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ప్రతి సంవత్సరం వీళ్ళు నీటి కోసం ఎంత కష్టపడతారు, వేసవి రాగానే వీళ్ళ కష్టాలు ఏంటని. అమ్మ, మొత్తం సంవత్సరం అంతా ఇదే నీటి చలమల నీటిని తాగుతారా? పెద్దగా ఏరు వస్తుంది అనుకో, ఏరు వచ్చినప్పుడు తొనికించుకొని వెళ్తాం ఆ తొలొడ్డుకి. బురద వాటర్ వస్తుంది కదా మనకి. వచ్చినప్పుడు కూడా చిన్న చిన్న దెప్పులు ఉంటాయి. దెప్పులు అనమాట గొయ్యలు తీసుకొని తీసుకొని వెళ్తాము. ఇంకా పూర్తిగా రాకపోతే ఏవో ఇంటి దగ్గర ఉంటాయా ఆ నీళ్ళే తాగుతాము. ఈ బురద నీళ్ళే ఇంటికి తీసుకొని వస్తాయి. మరి అప్పుడు అలాంటప్పుడు జ్వరాలు ఇలాంటివి వస్తాయి, వాంతులు ఇలాంటివన్నీ వస్తాయి. నీ పేరు?
సౌమ్య ఏం చదువుతున్నావు? 10th క్లాస్. 10th క్లాస్ చదువుతున్నావు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా 10th కి. సో ఈ సమయంలో కూడా నువ్వు ఇక్కడ చలమల్లో నీళ్ళు తీయడానికి వస్తున్నావు. అసలు మీ ఊరు పరిస్థితి ఏంటి? వాటర్ ఎక్కువ ఉండదు, కొలాయిలు రావు. మన ఇంటి దగ్గర అవ్వకపోతే ఎగ్జామ్స్ అయినా రావాలి కదా. చదువు మానైనా రావాల్సి ఉందా అంటావు. ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకెళ్ళకపోతే తాగడానికి నీరు ఉండదమ్మా? ఉండదు. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి మీ ఊరు వాళ్ళు ఇదే అవస్థలు పడుతున్నారు? 25-20 ఇయర్స్ నుంచి అప్పటి నుంచి తెస్తున్నా. నీ చిన్నప్పటి నుంచి నువ్వు ఇలాగే చూస్తున్నా. సో చూస్తున్నారు కదా, ప్రస్తుతం ఊరు మొత్తం కూడా ఇవే నీళ్లు తాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు. అయితే ప్రస్తుతం మనం ఉన్నది కూడా వంశధార నది. సో చూసుకున్నట్లయితే మొత్తం నది ఉంది, కానీ ఈ వేసవి తాపానికి నది కూడా లేకపోవడంతో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఒక్క చలమతోనే గ్రామంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ తాగునీళ్ళు తాగుతున్నాము అంటున్నారు. చిన్న పిల్లలు చూడొచ్చు తాగునీటి కోసం ఎంత కష్టాలు పడుతున్నారో. మనం ఎక్కడో రాజస్థాన్ ఎడారి లాంటి ప్రాంతాల్లో ఇలాంటి నీటి చలమలు తీసుకొని తాగడానికి ఇబ్బంది పడతాం అనుకుంటున్నాం. కాదు, ఇంత అభివృద్ధి చెందినప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో 4 నదులు ప్రవహిస్తున్నప్పటికీ ఇక్కడ ఉండేటటువంటి శివారు ప్రాంత గ్రామస్తులందరూ కూడా దాదాపు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాము అంటున్నారు. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి వాళ్ళకి ఉంది అని చెప్తున్నారు. చూస్తున్నారు కదా, ఒక్కో చలం దగ్గర ఊరు మొత్తం కూడా ఇక్కడే ఉండి ఇక్కడ ఉండేటటువంటి నీళ్ల కోసం వీళ్ళు పడుతున్న అవస్థలు చూస్తుంటే ఎంత తాగునీటి కొరత ఉందా అనేటటువంటిది అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. అమ్మ, మీ ఊర్లో దాదాపు ఎవ్రీ ఇయర్ ఇదే పరిస్థితి. ఎలా ఉంటారు అసలు తాగునీళ్ళు లేకుండా? ఇవే అలవాటు కాబట్టి ఇవే వాటర్ తాగుతారు. సో ఇప్పుడు మనం అభివృద్ధి చెందుతుంది అని చెప్పుకుంటున్నాము, కానీ ఇలాంటి అభివృద్ధి చెందిన రోజుల్లో కూడా తాగునీటి కోసం ఇంకా ఇన్ని అవస్థలు ఉన్నాయంట. అంటే అప్పుడు వాటర్ వచ్చేవి కానీ ఇప్పుడు వాటర్ రావట్లే. దట్టు ఇది కాలువలు తీయడం వల్ల పైపులు తీసేసారు. ఇంకా వాళ్ళకి బిల్లు రాలేదేమో, మరి పైపులు వేయలేదు. చాలా వరకు పైపులు వేసినా ఇవే తాగుతారు, వాళ్ళకి ఇవి నచ్చుతాయి కాబట్టి. సో ఈ నీళ్ళు ఇసుక అవి ఉంటాయి కదా, ఇవి తాగడం వల్ల మీకు ఇబ్బందులే ఉండవు? అంటే పుట్టినప్పటి నుంచి ఇవే వాటర్ కాబట్టి సో ఇవే తాగుతారు. ఇంకా వరదలు వస్తే ఇంకా ముంచుకొని కూడా తాగుతారు, కానీ వాళ్ళ పైపులు ఏం తాగరు. అదే వాడాలి చేస్తాం నీళ్ళకి. ఈ ఇబ్బంది అయితే ఎన్ని కిలోమీటర్లమ్మా ఇక్కడ నుంచి? మనకేడు తెలుస్తుంది కదా ఆ ఊరు. కదా ఆ ఊరు వెళ్తాం, మరి ఏడు చేస్తాము. ముసలి అనమాట మన పొలం అయితే పరిగెడతాం నీరు వచ్చిన తర్వాత. ఇప్పుడు నీళ్ళకి ఇబ్బంది అయిపోతాను. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకే ఫోటోలు తీస్తారు, కానీ ఒకనాడు నీళ్ళు చొక్కలు రాకుంటారు, మరి ఏడు చేస్తాము. మరి ఇబ్బందితో అలాగే పడతాను. సో ఈ ఒక్క ఊరేనా? చాలా ఊర్లో ఇదే పరిస్థితి ఉందా? మాకు ఈ ఊరు ఒక్క ఊరే, అవన్నీ వస్తాయి నీళ్ళు, మా ఊరికే రావు. ఆ కొసకొత్తవంతా వెళ్తే దెబ్బలాట గిబ్బలాట ఆ కొసకెళ్తే. చాలా ఇళ్లలో చిన్న పిల్లలు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఇక్కడ నుంచి నీళ్ళు పట్టుకెళ్ళాలి. ఎక్కడండి మరి అక్కడండి ఎవరో ఇంటికాలలో ఉంటే తెస్తారు, లేకపోతే లేదు. ఆ నీళ్ళకే దెబ్బలు ఆడుకోండ్రు, కోరిట్లు దాకా వెళ్ళిపోండ్రు ఆ కొసకి నీళ్ళు ఇవ్వకపోతే. నువ్వేం చదువుతున్నావు? 5th క్లాస్. నువ్వు కూడా 5th క్లాస్ చదువుతున్నావు. సో రోజు ఈ చలమల నీళ్ళే తీసుకెళ్ళి తాగుతారా? ఎన్ని అవర్స్ అవుతుందమ్మా ఇక్కడికి వచ్చి నీళ్ళు తీసుకెళ్ళడానికి? 10 minutes పడుతుంది, 1 hour. అప్పుడప్పుడు 1 hour కూడా అవుతుంటది. సో మీరే నీళ్ళు తోడతారా ఇక్కడ నుంచి? మా అక్క తోటి. మీ అక్క తోడుతూ ఉంటుంది. నువ్వు మోసుకొని వెళ్తావా ఇంటికి? ఇబ్బంది అనిపిస్తుందా? శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఇటు శ్రీకాకుళం నుంచి అటు ఇచ్చాపురం వరకు దాదాపు శివారు ప్రాంతాల్లో ఉండే గ్రామస్తులందరికీ కూడా ఇవే తాగునీటి కష్టాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే ఇప్పటికైనా సరే అధికారులు పాలకులు మేల్కొని వాళ్ళకి కావాల్సినటువంటి మంచినీటిని అందించి ఈ సమస్యకి పరిష్కారం చూపించాలి అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా దాదాపు 4 ప్రధాన నదులు ప్రవహిస్తున్నప్పటికీ ఇక్కడ ప్రజలకు మాత్రం తరతరాలుగా మంచినీటి కష్టాలు మాత్రం తప్పడం లేదు అని చెప్పి వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓట్లు అడిగేటప్పుడు మాత్రం నీటి సమస్య తీరుస్తామని చెప్పి ఎన్నికలయ్యాక ఎవరూ కనిపించడం లేదని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 70 ఏళ్ల ముసలివారు సైతం 2 కిలోమీటర్లు నడుచుకొని మంచినీటిని తీసుకువెళ్తున్న తీరును చూస్తుంటే బాధ అనిపించక మానదు. ఇక స్కూల్కి వెళ్లే చిన్నపిల్లలు సైతం వారి చేతికి దొరికిన పాత్రను తీసుకొని నీటిని తీసుకువెళ్తున్న పరిస్థితి. నీటి కోసం వారు పడుతున్న అవస్థలు చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి. ప్రజల బాగోగులు చూడడానికి ఉండే ప్రభుత్వాలు అధికారులు తమకు గుక్కెడు నీళ్లు ఇవ్వడానికి పనికి రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఎటుకొట్టేకలేకపోతాను, కొలాయిలు ఊర్లు లేవు, గొప్ప ఇబ్బంది పడిపోతాను నీళ్ళకి. తాగిన నీళ్ళు కూడా ఇక్కడికి పోయి తీసుకోవడం అయితే మాకు అంత కష్టం అనిపించేస్తుంది. ముసలి వాళ్ళం నెలలేకపోతాను.
ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? 60 దాటిపోయింది. 60 దాటిపోయింది. ఇక్కడ నుంచి నీళ్లు తోడి మరి పట్టుకెళ్తారు కదా? నీళ్ళు తోడి మరి పట్టుకొని వెళ్ళడం మాకు అంత ప్రయాణం పోతుంది. మా వెనక మా 2 వేసుకోవాలి సరిపెట్టుకుంటాను, మరి ఏడు చేస్తాము. మాకు అంత ఇబ్బంది, ఎవరు పక్క ఉన్నామనే కానీ మాకు నీటి వాటర్ గొప్ప ఇబ్బంది పడిపోతాను, మరి ఏడు చేస్తాం. ఇక్కడ నీళ్లు తోడాలంటే ఎంతసేపు అవుతుంది అమ్మ చలం నుంచి? చల్లగ నీళ్ళు ఎంతసేపు అవుతుంది? 2 దొంతులు తోడాలంటే గంటకు లోపు అవుతుంది. మరి అవన్నీ జల్లాలి, మళ్ళీ నీళ్ళు ఊరాలి, ఊరిన తర్వాత మళ్ళీ తోడాలి. మరి దీనికి పరిష్కారం ఏంటంటారు? మీ ఊరికి పైప్ లైన్లు వచ్చే అవకాశం ఉందా? పైపులు అన్ని ఎంత తొలి కొలాయి వచ్చివమ్మా, కొలాయి వచ్చి ఆ కొలాయిలు వచ్చి ఇప్పుడు వేసినారు కదా, ఇదేంటి అంటారు, ఈ బట్టలు టెక్కీలు కొట్టారు, వాటికి గురించి అవి అక్కడ బొడ్లు అక్కడ తెగిపోయి అక్కడ పోనాయి. వేసే కాలంలో మాత్రమే మీకు కష్టాలు ఉంటాయా? సంవత్సరం అంతా కూడా తాగునీటి కోసం ఇలాగే ఇబ్బంది పడతారు? సంవత్సరం వల్ల తాగినీటి గొప్ప ఇబ్బంది. పోసుకోవడానికి మటుకు ఏరు నీరు కదా పర్వాలేదు, ఏరు వస్తుంది, తాగేట్లను పోసుకోవడానికి పర్వాలేదు తాన్నంకి, కానీ తాగిన నీళ్ళు ఎప్పుడు మాకు ఇబ్బంది. వర్షాకాలం వచ్చినప్పుడు లేకపోతే బురదలు వచ్చినప్పుడు అప్పుడేంటమ్మా? అప్పుడే ఇండిపి తీస్తాం, ఆ కాయ ఎత్తుకొని వచ్చి ఇండిపి తీసి అవి తేరిపోతే వంపాలి. నీటికి తాగడానికి ఎప్పుడు ఇబ్బంది మాకు. ఇచ్చాపురం పురపాలక సంఘం పరిధిలో 2 రోజులకు ఒకసారి నీరు వస్తుంది, అది కూడా కొన్ని సందర్భాల్లో రావడం లేదు. గతంలో ఉద్దానం రక్షిత మంచినీటి పథకం ద్వారా ఈ ప్రాంత వాసులకు నీరందేది. ప్రస్తుతం పైపులు పాడవడంతో ఇప్పుడు అందడం లేదు. దీంతో నీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇచ్చాపురం మండలంలోని డొంకూరు గ్రామంలో సముద్రపు ఒడ్డున చలమల నీటిని తోడుకుంటూ ఇంటికి తీసుకెళ్తున్నారు. చలమల నీరు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా హాస్పిటల్స్ కి ఖర్చవుతున్నాయని ఆర్థికంగా చితికిపోతున్నామంటున్నారు. ఇబ్బంది పడి మేము అవస్థలు పడి ఎండప్పుడు రాలేము, కాలు మాడిపోతాయి. ఇయ్యాలప్పుడు వస్తే ఇక కొండలకు దెబ్బలాడుకుంటాము, అది గొయ్యి ఒకటే. అది దేవుడు ఇసురుతాడు మగోడు, అడు పని సత్తాడు మా కోసము. మా బాధలు మీకు ఏడు చెప్తాం బాబు. ఆ పైపులు మా ఈదంటే రాయండి, పైపులు చూపెడతాను. పైపులు వాడికి నీళ్ళు వచ్చేవి, ఇల్లు ట్యాంక్ ఇవి మొత్తం ఇల్లు దేటివి కాలువలు తీసినారా, ఆ గొట్టాలు మొత్తం ఎక్కలాగి చెట్టుబడి జల్లేసి మీరు ఇక్కడ ఎలా దెబ్బ అయిపోండి, మాకు అనవసరం అని చేశాను రా. ఇప్పుడు ఆడు కొంతమంది నీళ్ళు లేవు, పోసు కొంతమంది నీళ్ళు లేవు, తాగడానికి ఒక కొండ కొత్తాము, ఇక్కడ దెబ్బలు ఆడుకుంటాము. ఈ చలం నీళ్ళు తాగితే ఇసుక అది ఉండదమ్మా? ఇసుక ఉంటుంది, మన్నున్నే తింటాం, ఇసుకున్నే తింటాం, ధూళున్నే తింటాం. మరి తినకపోతే మాకు గతి ఏంటి ఉంది? తాగుతాం తింటాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇవే నీళ్ళు తాగుతున్నారు? ఎప్పుడు మేము ముసలైపోతారు మేట నీళ్ళే. ఇప్పుడు వయసురా రమ్మంత రాదు. మారుతూనే ఉన్నాయి కదా, ఎలక్షన్ వచ్చినప్పుడల్లా వస్తారు. ఎలక్షన్ వచ్చినప్పుడు నీకేటి 3 బండ్లు 6 పుంజాల రూపాయలు మీకు ఇచ్చేతమనగా నీళ్ళు పులిచిపోతాండ్రు, పొంగిపోయి దిగాని కాలు మాపరు. ఆడు రాగానే సంతకం పెట్టితే ఇక్కడ సంతకం పెడితే అక్కడ సంతకం వెళ్ళిపోయింది. ఆడు కోళ్ళు బలిచేసింది, ఇప్పుడు పూర్తిగా అంగీకరించుకుంటా ఉన్నాడు. ఏడు చేస్తాం.